లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఆ తర్వాత స్తంభోత్సవ దర్శనం ఉంటుందండి. సంవత్సరంలో ఒక పర్యాయం మాత్రమే ఇది కలిసి వస్తుంది. ఇవాళ స్వాతి నక్షత్ర యుక్త నరసింహ జయంతి కాబట్టి స్వామివారి స్తంభోత్సవ దర్శనం కూడా ఏర్పాటు చేశారు. ఈ జ్యోతి దర్శనం చేసుకున్న భక్తులంతా కూడా ఆలయ ప్రవేశం చేసి లైన్ క్యూ ప్రకారం వెళ్ళి ఆ స్తంభోత్సవ దర్శనం చేసుకున్న తర్వాతనే స్వామివారి దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది. దయచేసి గుంపుగా వెళ్ళొద్దు, వరుస క్రమంలో వెళ్ళి గోవింద జయ బలో లక్ష్మీ నరసింహస్వామికి, జయ బలో లక్ష్మీ నరసింహస్వామికి, జయ బలో లక్ష్మీ నరసింహస్వామికి. జ్యోతి దర్శనం చేసుకున్నట్లయితే మన భీతి తొలగిపోతుంది. స్వాతి నక్షత్ర జ్యోతి దర్శనం తొలగిపోవడం మీ భీతి.